ఎందుకు ఆటో అమ్మేమంటున్నావు? ఆటో అది చిన్న పెట్టు టీవీ బంద్ చేయను, బంద్ చేసే ఆటో ఎందుకు అమ్మమంటున్నావు? ఒక ఆటో పెట్టుకోమంటున్నావు. లాభం ఉందా ఎట్లా ఉంది సంగతి? ఎలా ఈ గ్యాస్ తెచ్చా మొత్తంగా లాభం ఎంత వస్తుంది? ఎవరికి లాభం వస్తుంది? ఆయనకు ఈయన బండికి ఎంత వస్తుందంటే ఈయనది అంటే తీసి పెట్టిన ఆయనది ఎంత వస్తుంది ఏం సంగతి తెలియాలి కదా. నువ్వు లాభం సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు ఆయన బయట ఉండి 2 ఆటోలు ఉండగానే ఆయన వచ్చి సిలిండర్లు తీసుకొని పోతుండు, తక్కువ పైసలు ఇస్తుండు. ఫస్ట్ ఒక్క ఆటోనే ఉండే కదా నేను వచ్చిన కొత్తలో, గొడవలు అవుతున్నాయని 2 తీపిచ్చాం. ఒకటి తీసి ఆయన ఒకటి పాతది ఆయనకి ఇచ్చేసి మేము వేరే తీసుకున్నాం. అదైనా కొత్తది, ఇదైనా కొత్తది. మరి మళ్ళీ ఎట్లా చేయమంటావు? ఇప్పటికే ఇన్ని లొల్లీలు అవుతున్నాయి. ఒక్క ఆటో పెట్టుకోవాలా? మళ్ళీ గొడవ కావాలన్నా? నువ్వు మాట్లాడేది ఏమన్నా పద్ధతి ఉందా? లాభం ఎంత వస్తుంది ఏం సంగతి? నువ్వు లాభంది పక్కన పెట్టు మామయ్య, లాభంది పక్కన పెట్టు. 2 ఆటోలు ఉన్నాక కూడా గొడవలు అవుతున్నాయా? అయితలేవా? నాకు ఒకటి చెప్పు. గొడవలు ఎందుకైతే? గొడవలు అయితలేవా ఇప్పుడు? ఉన్నాయి. మరి ఎట్లా ఒకటి ఆయన నాకు నేను అవన్నీ అడుగుతలేను. మీరు ఏమైనా చేసుకోరు. ఒక్క ఆటో ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అయినాయి? ఆ గొడవలు అయినాయా? కొట్టుకురు కదా రోడ్డు మీద. మళ్ళీ ఇప్పుడు ఒక ఆటో అమ్మేశ్వరు ఒక్కటే నడుపుకోరు అంటే అదేమన్నా పద్ధత? పెద్ద మనిషి నువ్వు ఇదేనా మాట్లాడేది? నువ్వే సగం గొడవలు పెడుతున్నావు. ఏముంది, ఆయన అమ్ముకుంటాడు, అమ్ముకొని తింటాడు, చేస్తాడు. ఇప్పుడు ఈ ఆటో మీద అంటే నడుస్తుందా? ప్రతి ఒక్కడు పొత్తులో పెట్టాలని చూస్తున్నావు, గొడవలు అవుతుండే. ఏంది నీది మనసులో ఏముందో చెప్పు. మళ్ళా ఏం చేద్దాం అనుకుంటున్నావు? దానికి ఎల్ఐసి కట్టాలి, దీనికి ఎల్ఐసి కట్టాలి. 6,000 ఎవరు దాన్ని కట్టుకుంటారు? నీకెందుకు అంత ఇదైతే? అంటే ఇప్పుడు ఎల్ఐసి, ఇప్పుడు ఆటో ఫైనాన్స్ మాది, నువ్వు కడుతున్నావా? ఆయన గ్యాసులు నువ్వు నడిపిస్తున్నావా? లేకపోతే ఈ బండిది నువ్వు కడుతున్నావా? ఎవరు దాన్ని ఎల్ఐసి కట్టుకుంటారు? అంటే ఎల్ఐసి కట్టుదామనే ఇది కాక అమ్మేద్దామంటున్నావా? ఎందుకు అమ్మేద్దామంటున్నావు ఆటో? దాన్ని ఏమంటారో ఏం సంగతో ఇట్లా జీవిస్తే బాగుంటుంది అని చెప్తున్నా. నువ్వు నీ సలహాలు ఆపు, అర్థమైందా? కాదు, గొడవలు పెట్టిన కాడికి సాల్ని మస్తు గొడవలు పెట్టినావు ఇప్పటిదాకా. ఇప్పుడు పోయి ఆయనకు సలహా ఇస్తావా అది అమ్మేసే అని? అమ్ముతాడు ఈయన. ఇప్పుడు సిలిండర్ల మీద పడుతుండు, సగం సిలిండర్లు 800కే తీసుకుంటుండు. మాకేం లాభం వస్తుంది చెప్పు? ఆయన సిలిండర్లు 800కే తీసుకుంటుండు, మాకేమైనా లాభం ఉన్నదా? ఎవరైనా గ్యాస్కి వస్తే కూడా దబదబ ఉరికొచ్చి గ్యాస్ ఆయననే అమ్ముకుంటాడు, దబదబ తీసి ఇచ్చి వాళ్ళకెళ్ళి. మాకేమైనా లాభం ఉన్నదా? అయినా కానీ గమ్మున ఉంటున్నా, ఎందుకు కొట్లాటలు ఇవన్నీ అని. ఆయన ఉరికొచ్చి ఇస్తుంటే ఎట్లా అమ్ముతారు? ఉరికి పోయి నూకేసి అమ్ముకోవాలన్నా? ఆయన దౌర్జన్యం చేస్తుండు, మేము కాదు చేసేది. ఈయన నోరు మూసుకొని ఈయన ఉన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఏం చేయాలి? నువ్వు చూస్తే నువ్వు ఇంకొక కథ మాట్లాడబడుతుంది. ఒక్క ఆట నేను అడుక్కోరి ఇవి పద్ధతేనా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. అన్నీ చూసుకుంటేనే నువ్వు ఇట్లా చేద్దాం అంటున్నావు అంటే నేను ఏం చేయాలి నీకు? ఆడు నడిపించుకుంటే ఈడంతటి నడిపించుకుంటే మరి వీటికి ఎట్లా ఏం సంగతి అని లాభం నష్టం ఎంత ఉంది ఏం సంగతి తెలియాలి కదమ్మా. వాడిని నడిపించుకుంటు వీడి నడిపించుకుంటుంది అంటే మరి ఎట్లా చేయాలా? మరి నువ్వు నడిపిస్తావా లేకపోతే నేను నడిపియాను? ఎవరి దాన్ని నడిపించుకుంటాడు మరి? ఇప్పుడు మా ఫైనాన్స్ మేము కట్టుకోకపోతే ఆయన కట్టుకుంటా, నువ్వు కడుతున్నావా? నీ ఫైనాన్స్ నువ్వే కడుతున్నావు. నీ బండి మళ్ళీ అమ్మేది ఎందుకు వచ్చింది ఇప్పుడు నీకు? మరి ఇప్పుడు ఆయన ఫైనాన్స్ ఆయన తీయకు, ఆయన అవసరం లేదు. నువ్వు ఏమైనా మాట్లాడుకున్నావు అంటే ఆయన దగ్గర పోయి మాట్లాడుకో, మీరు ఏమైనా చేసుకోరు. ఈ ఆటో అమ్మాలి ఇవన్నీ కాదు. ఏంది అమ్మి ఆయనకి ఇస్తావా పైసలు? లేకపోతే నీ బిడ్డకి ఇస్తావా? లేకపోతే నువ్వు తీసుకుంటావా? ఆటో అమ్మి ఏం చేస్తాం అనుకుంటున్నావు? మళ్ళీ ఏం చేయాలి? ఆటో అమ్మి అడక తినాలా? ఆ వచ్చే బుక్కెడన్నం కూడా రాదు మాకు. అమ్మా ఆయన అమ్మితే ఇప్పటికే సగం తెగిపోతున్నాడు ఆ సిలిండర్లన్నీ.
ఇప్పుడు అది అమ్ముకుంటే ఇక మొత్తం సిలిండర్లో తెగిపోతే మరి మేమేం తినాలి చెప్పు, ఏం తినాలా మరి, ఏం తినాలా చెప్పు. మళ్ళా నువ్వు మాట్లాడితే జరా ఇది వేసుకొని మాట్లాడు. ఆయన లెక్కకు పనికిరాని మాటలలో మాట్లాడడానికి ఫస్ట్ ఉన్నావు, కానీ ఇట్లాంటివి ఆలోచించి మాట్లాడడానికి రాదా? ఏమో నీకే తెలియాలా.